ఇంకా మరి లోకములో భద్రత లేదా అని మనం ఆలోచిస్తే లోకములో భద్రత లేదు. మరి ఎక్కడ భద్రత ఉంది? ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టి సంఘాన్ని స్థాపించి సంఘములో ప్రతి వారికి భద్రతనిచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ఇంతకీ భద్రతను ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎవరినైతే ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడో వారికి దేవుడు భద్రతనిచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అంటే సంఘము యొక్క విలువలు అనేవి మనిషి జీవితంలో తెలియనంత వరకు మనిషి కాకిలా కలకాలము బయట తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సంఘం విలువలు మనిషికి తెలుస్తూ ఉంటాయో, సంఘము విలువలు తెలిసినప్పుడు, సంఘము ప్రాధాన్యత తెలిసినప్పుడు, సంఘానికి ఉన్న గొప్పతనం తెలిసినప్పుడు, ఆ సంఘములోనే భద్రత ఉంది అని తెలిసినప్పుడు మనిషి కాకిలా కలకాలం అక్కడ తిరగాలనుకోడు. కానీ ఎక్కడనో ఒక చోట సంఘం అనేది నాకు ఉండాలి అని సంఘం మీద ఆధారపడడానికి అవకాశాలు ఎక్కువ మనకు కనబడుతూ ఉంటాయి. మరి అందుకని మీరు చూడండి, యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్లో వాక్యాన్ని వినేసి ఆరాధన అయిపోయిందని ముగించుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లోనే. కానీ దేవుడు యూట్యూబ్లో చూడాలి తప్పేం లేదు, యూట్యూబ్లో వాక్యాన్ని వినాలి తప్పేం లేదు. కానీ దేవుడు నియమించిన ఒక క్రమము, ఒక పద్ధతి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అది పరిశుద్ధులతో సంఘ సావాసము కలిగి ఆరాధనలో పాల్గొని చక్కగా రొట్టెలో మనము చేయి వేసి ఆత్మీయ జీవితము సహవాసముతో మనం ఏం చేయాలి అంటే దాన్ని అలా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఆ రోజు ఆయన కార్చిన రక్తం అదే, ఆ రోజు నల్లగొట్టుకున్న శరీరం. అందుకనే అంటే ఈ శరీరాన్ని నల్లగొట్టుకొని రక్తాన్ని కార్చి సంఘాన్ని స్థాపించాడు అని అంటే ఎక్కడనో ఒక చోట మనము కూర్చొని బలమైన వాక్యాన్ని వింటున్నాను అని మనల్ని మనము మోసం చేసుకొని ఆయన సంఘ సహవాసములు లేకపోతే రేపు దేవుడు అడిగే లెక్కలకు సమాధానాలు మన దగ్గర ఉండవా అని అంటే ఉండవు అనడానికి నిదర్శనాలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అందుకని లోకములో మనకు భద్రత లేదు కనుక భద్రత లేని మనల్ని ప్రత్యేక ఏర్పరచుకొని ఆరాధన వాక్యంలో విన్నట్టుగా మనల్ని ఆయన మనకిస్తున్న జాగ్రత్తలు మీరు చూడండి. ఆ భద్రతను మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉంటాము. నిజంగా ఆయన ఇచ్చిన భద్రత మనకు తెలియకదా అంటే తెలిసిన కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసి మర్చిపోయే రోజులు కూడా మనకు ఉంటాయి. కనుక మరొక్కసారి దేవుడు మన భవిష్యమ్మ నీకు నాకు మనకందరికీ కూడా గుర్తు చేయడానికి ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడేమో మనకు తెలియదు. అందుకని ఆరాధన వాక్యములు ప్రత్యేకపరచుకున్న దేవుడు ఆయన మనల్ని ప్రత్యేకపరచుకొని వదిలేలేడు, కానీ భద్రతను కూడా ఆయన ఇచ్చినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే ఆయన తీసుకున్న భద్రతను చూస్తూ ఉంటే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ భద్రత అంటే అంత భద్రత తీసుకున్నాడా దేవుడు అని ఆలోచిస్తూ ఉంటే క్రైస్తవులైన వాళ్ళు, ఆయన రక్తములో కడగబడిన వాళ్ళు, పాప విమోచన పొందిన వాళ్ళు, లోకముల నుంచి వేరే ప్రత్యేకింపబడిన వాళ్లకు దేవుడిచ్చే భద్రత ప్రపంచము ఇవ్వలేని భద్రతన అంటే ప్రపంచములో ఏ ఒక్కరు ఇయ్యని భద్రత కేవలము ఆయన సంఘములో ఇచ్చే భద్రత మనకు కనబడుతూ ఉంటుంది. నిజంగా సంఘాల్లో ఎంతమంది మనకు ప్రాధాన్యత కలిగి ఉంటాము అని ఆలోచిస్తూ ఉంటే ఏముంది లేండి, వచ్చినప్పుడు వస్తాము, విన్నప్పుడు వింటాము, వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాము. అలా గాలికి తిరుగుతూ ఉంటే మన జీవితం గాలికి అయిపోతూ ఉంటుంది. కానీ గాలికి తిరగడానికి కాదు దేవుడు ఆయన ప్రాణం పెట్టింది, గాలికి తిరగడానికి కాదు ఆయన కార్చిన రక్తము. ఆయన మన కోసము మేకులు శీలలు పొందింది. మనం ఏదో గాలికి తిరిగే వాళ్ళుగా మనం ఉండొద్దు అని దేవుడు కోరుకొని ఏం చేస్తాడనంటే సంఘాన్ని స్థాపించి ఆయన భద్రతనిస్తున్నది మనకు కనబడుతూ ఉంటుంది బైబిల్లో. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త చదవగలిగే వాళ్ళు ఎవరు ఉంటే స్పష్టంగా చదవండి. మత్తయి సువార్త ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఓసారి మనము 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం ఆయన అంటున్నాడు, పేతురు గారితో మాట్లాడుచున్నాడు, మరియు పేతురు నీవు బండ మీద సంఘమును కట్టుదును, పాతాళ లోకము యొక్క ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు నువ్వు బాగా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే మాట ఏంటంటే ఏ పాతాళమైతే చూసి మనము భయపడుతున్నామో ఆ పాతాళము దేవుని సంఘం ఎదుట నిలబడలేదు అని చెప్తున్నాడు. అంటే పాతాళము గురించి బైబిల్లో దేవుడు మనకు రాయిస్తే ఏ పాతాళము ప్రమాదకరమైనదో మనం వింటున్నప్పుడు, ఏ పాతాళానికి దయ్యము చూసి భయపడుతూ వణికిపోతూ ఉంటుందో ఆ పాతాళము ఎవరి ముందు నిలబడదు అని ఆలోచిస్తూ ఉంటే ఏమండి, నీ ముందు, నా ముందు, మన ముందు కాదు నిలబడింది, అది ఏకంగా సంఘం ఎదుట నిలబడలేదు అని చెప్తున్నాడు.
అంటే ఏకంగా సంఘాన్ని చూసి భయపడుతున్నది ఎవరు అని మనం ఆలోచిస్తూ ఉంటే సంఘాన్ని చూసి పాతాళం భయపడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది మనకు. అంటే దేవుడు సంఘాల్లో మనల్ని చేర్చి ఎంత భద్రతనిస్తున్నట్టు కనబడుతుంది. మీరు చూడండి, బాగా ఆలోచించండి. అంటే దేవుడు సంఘములో చేర్చింది లోకముల నుంచి ప్రత్యేకంగా మనం ఏర్పరచుకున్నది. సంఘములో నా పిల్లలు ఉండాలి, ఆ సంఘం ఎదుట పాతాళము నిలవనేరదు అని చెప్తున్నాడు. పాతాళానికి భయమా సంఘం అని అంటే అవును. పాతాళానికి సంఘం అంటే భయమా అని అంటే అవును. నిజంగానే సంఘం అనగానే పాతాళం భయపడుతున్నట్టు మనకు కనబడుతుంటుంది. అది నిలవనేరదు, అది నిలబడదు దాని ముందు. అంటే ఎంత శక్తివంతమైనదో సంఘం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే సంఘము విలువలు తెలియాలని అందుకని అన్నాను. సంఘం అంటే చాలా ఉన్నతమైనది. ఆ సంఘానికి ప్రాణం పెట్టింది, సంఘాన్ని కొన్నది, సంఘాన్ని నిలబెట్టింది. ఆ సంఘాన్ని ఒకరోజు తీసుకొని పోవడానికి మళ్ళీ తిరిగి ఆయన రానై ఉన్నాడు కనుక అత్యున్నత విలువలు కలిగినదే ఈ సంఘము అని చెప్తున్నమాట. అంటే సార్వత్రిక సంఘము అనగానే మనకి ఎలా కనబడుతుంది అనుకున్నారు? అన్ని సంఘాల లాంటి సంఘాలు కాదు. భూమి మీద మనుషులు ఏర్పరచుకున్న సంఘాలు ఎన్నో మనకు కనబడుతుంటాయి. కులాలకు సంఘాలు కనబడుతుంటాయి, కంపెనీలకు సంఘాలు కనబడుతుంటాయి, వ్యవస్థలకు సంఘాలు కనబడుతుంటాయి. సంఘాలు అనేవి కోకోలుగా మనకు కనబడుతుంటాయి. కానీ ఆ సంఘాలు అన్నిటి సంఘాలలో ప్రత్యేకింపబడిన సంఘమే క్రీస్తు రక్తము కార్చి ప్రాణము పెట్టిన అపురూపమైన అమూల్యమైన సంఘమే సార్వత్రిక సంఘము, క్రీస్తు స్థాపించిన సంఘము అని మనకు కనబడుతుంది. ఆ సంఘములో ఎవరుంటున్నారనుకున్నారు? లోకముల నుంచి ప్రత్యేకింపబడిన వాళ్ళు, లోకముల నుంచి ప్రత్యేకింపబడిన వాళ్ళు. ఆ ప్రత్యేకింపబడిన వాళ్ళకు దేవుడిస్తున్న భద్రత భూమి మీద ఏ వ్యవస్థలు ఇవ్వలేరు, ఏ నాయకులు ఇవ్వలేని వ్యవస్థలు ఎవరూ ఇవ్వలేని ఆ భద్రతను ఏకంగా దేవుడు మనకు సార్వత్రిక సంఘానికి భద్రతనిచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. నిజంగా సంఘములో ఉండాలన్నా సంఘము వెలుపట ఉండాలంటే సంఘము వెలుపట ఉంటే ప్రమాదం ఉంది, సంఘము లోపల ఉంటే జాగ్రత్త ఉంది అని మనకు కనబడుతుంది బైబిల్లో. అంటే సంఘము వెలుపట ఉంటే ప్రమాదమా? అవును, అది ఏ రోజుకున్న ప్రమాదం ఉంటుంది సంఘం బయట ఉంటే. కానీ సంఘము లోపల ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టు బైబిల్ మనకు చెబుతూ ఉంటుంది. అంటే మనం అందరం ఉండవలసింది ఎక్కడని మనం ఆలోచిస్తూ ఉంటే సంఘము వెలుపల కాదు, సంఘము లోపల మనం ఉండాలి. ఆ సంఘము సార్వత్రిక సంఘం అయి ఉండాలి. ఆ సంఘానికి ఇస్తున్న భద్రత ఎలా కనబడుతుంది అని అంటే ఆలోచిస్తూ ఉంటే పాతాళము భయపడుతుంది, పాతాళము నిలబడలేదు దాని ముందల అని అంటే అంత శక్తివంతమైనది. అంటే చాలా శక్తివంతమైనది సంఘం అనగానే. ఆ సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆ సంఘములో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ సంఘములో సంఘస్థులుగా మనం మారాలి. ఎవరండి మీరు అని అంటే లేదండి ఈరోజు ఈ చర్చికి వచ్చినాను, మరో రోజు మరొక చర్చికి వెళ్ళిపోతుంటాను అని సంఘాలలో ఏం జరుగుతుందో నేను ఎంక్వైరీలు చేస్తున్నాను అని అంటుంటారు కొందరు. అబ్బో, నీ ఎంక్వైరీలు ఎవరికి కావాలి? అసలు ఉండడానికి నీకే ఠికానా లేకుండా మనకు కనబడుతున్నప్పుడు ఏకంగా సంఘాలని ఎంక్వైరీ చేయడానికి మనం ఎవరము? సంఘాలకు నియమింపబడినది, సంఘము దేవుడిచ్చినది, సంఘాని కోసం ప్రాణం పెట్టింది, సంఘం కోసం రక్తము కార్చింది క్రీస్తు. అయితే మనం ఎక్కడనో ఒక చోట సార్వత్రిక సంఘములలో పరిచర్యలో పాలిభాగస్తులై ఉండాలి. కానీ మనము గాలి తిరుగుడులు ఏం చేయొద్దు, తిరగొద్దు అని కనబడుతుంది. ఒకరొకరు ఎందుకో ఏమో కొన్ని వారాలు అక్కడికి వెళ్తుంటారు, కొన్ని వారాలు అక్కడికి వెళ్తుంటారు, కొన్ని వారాలు అక్కడికి వెళ్తుంటారు, కొన్ని వారాలు అక్కడికి వెళ్తుంటారు. ఎందుకో తృప్తి లేక వీళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లేక అనమాట తిరిగేది. అంటే ఆ మందిరానికి వెళ్తూ ఏదో జరిగిపోతుంది, లేదా ఈ మందిరానికి వెళ్తూ ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఏ మందిరానికి వెళ్ళినా మీ జీవితంలో ఎప్పుడు ఏది జరగదు. కానీ సార్వత్రిక సంఘాల్లో ఉంటే మాత్రము భద్రతను దేవుడు ఇస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఈ భద్రత లోకం విడవగానే భద్రత కనబడుతూ ఉంటుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగానే భద్రత కలుగుతుంది. అంటే లోకములో భద్రత లేదు, కానీ లోపలికి వచ్చిన వాళ్ళకు భద్రత ఉంది. కానీ ఎందుకు భద్రత ఉంది అని అంటే లోకములో నుంచి ఆయన ప్రత్యేకంగా మనం ఏర్పరచుకున్నాడు కనుక, ప్రత్యేకింపబడిన వాళ్ళము కనుక. ఆ ప్రత్యేకింపబడిన వాళ్ళకు ఏంటిదయ్యా గ్యారంటీ అని ఆలోచిస్తూ ఉంటున్నాడు. నేను మీకు భద్రతనిస్తున్నాను అని చెప్తున్నాడు. నిజంగానే ఇంత భద్రత ఎవరిస్తారు మీరు చెప్పండి? ఇంత గ్యారంటీ భద్రత ఎవరిస్తారు? గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మోసగించి గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఏకంగా ఓపెన్గా ఆయన మాట్లాడచ్చో ఒక భద్రతనిస్తున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి అపోస్తల కార్యం చూద్దాం, మనకున్న ఈ చిన్న సమయంలోనే. అపోస్తల కార్యం 20వ అధ్యాయము చూద్దాం. ఈ వచనం చూసుకొని మనం ఊహించుకుందాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము, అపోస్తల కార్యము 20వ అధ్యాయము. అదేవిధంగా మనము ఒకసారి 28వ వచనం చదువుకుందామా? 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తను సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షునిగా ఉంచెను, ఆ యావత్తు మందను మీ మట్టుకు మిమ్మును గూర్చియో
జాగ్రత్త అన్నాడు చూడండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అనే పదాన్ని మీరు చూడండి. రక్తము కార్చి ప్రాణము పెట్టి ఆ విలువైన సంఘమును కాయుటకు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాను అని చెప్తున్నాడు. మీరు చెబుతున్న వారు మీరు జాగ్రత్త తీసుకోవాలి, వింటున్న మీరు జాగ్రత్త తీసుకోవాలి. అజాగ్రత్త ఉంది లోకములో, జాగ్రత్త అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఒకవేళ అజాగ్రత్తగా మనం ఉంటామేమో కనుక జాగ్రత్త అని చెప్తున్నాడు, ముందుగా హెచ్చరిస్తున్నాడు చూడండి. జాగ్రత్త, మీరున్న స్థలం గొప్పది, పరిశుద్ధమైనది, నేను రక్తం కార్చి ప్రాణం పెట్టిన సంఘము అది, నేను కొనబడిన సంఘము ఇది. ఆ సంఘములో మీరందరూ కూడా ఏమన్నా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. చెబుతున్న మీరు, వింటున్న మీరు, మిమ్మల్ని మట్టుకు మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నాడు అక్కడ. దేవుడు ఇంత గ్యారంటీ మనకి ఇస్తున్నప్పుడు నిజంగానే ఎందుకు ఇంత హోప్స్ అన్నీ కూడా మన మీద పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన అని ఆలోచిస్తూ ఉంటే, లోకములు ఎక్కడనో తిరుగుతున్న మన జీవితాలకు, అంధకారములో ఉన్న మన జీవితాలకు, ప్రపంచం ఇవ్వలేని ఆ గ్యారంటీ జీవితాలకు ఏకంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను రండి నాన్న ఒక సంఘాన్ని ఉంది, ఆ సంఘంలోనే మీకు భద్రత ఉంది అని ఏం చేశాడంటే దేవుడు ఏకంగా సంఘాన్నే మనకిచ్చాడు. మీరు చూడండి, ఆ సంఘంలో ఒక మంచి నాయకులను మన నుంచి మన ఆత్మీయ జీవితంలో ఎలా మలుపు తిరగాలనో పరలోకానికి అలా చక్కగా మలచడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, దేవుడిచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని మనం నిష్ప్రయోజనం చేసుకోకుండా ఒక చోట మనం కూర్చొని వాక్యాన్ని విని కట్టుబడి ఉండాలి ఆ సంఘానికి. అవును అని చెప్తుంది బైబిల్. ఇది మనుషులు ఏర్పరిచిన సంఘం కాదు, మనుషులు కొని తెచ్చుకున్న సంఘం కాదు ఇది. ఏకంగా ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టి అందులో నుంచి స్థాపించిన సంఘము కనుక ఈ సంఘానికి భద్రత ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఈ సంఘం ఏకంగా పాతాళమే భయపడుతుంది అని అంటే మనం ఎక్కడ ఉండాలి ఇప్పుడు మీరు చెప్పండి? లోకములో ఉంటే పాతాళాన్ని చూసి మనం భయపడతాము, సంఘములో మనం ఉంటే సంఘాన్ని చూసి ఎవరు భయపడుతున్నాడు కనబడుతుంది? పాతాళం భయపడుతున్నాడు కనబడుతుంటుంది. అంటే బయట ఉండి మనం ఒకవేళ పాతాన్ని చూసి భయపడదామా? లేదు, సంఘములో ఉండి సంఘస్థులుగా ఉండి సంఘ నియమాలు పాటించుకుంటూ పాతాళమే భయపడేట్లు మనం చేద్దామని మనం ఆలోచిస్తూ ఉంటే ఏమంటే సంఘం అనే జోన్లోనే మనకు భద్రత ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. చూస్తున్నాం కదా ఎన్ని ప్రమాదాలండి, చెబుతున్న న్యూస్ మీడియాని అలసిపోతూ ఉంటుంది. ఏదండి ఒకటి కాకపోతే మరొకటి, ఒకటి కాకపోతే మరొకటి, ఒకటి కాకపోతే మరొకటి. ఏంటిదండి, ఏం జరుగుతుంది అండి అసలు ఈ లోకంలో? ఇన్ని భయంకరంగా మరణాల పైన మరణాలు, యాక్సిడెంట్ల పైన యాక్సిడెంట్లు. మనిషి బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు అని చక్కటి ఒక స్టేట్మెంట్ వినబడుతుంది చూడండి, న్యూస్లో వినబడుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే మనిషికి ఎక్కడ భద్రత లేదా అని అంటే భద్రత లేని కనబడుతూ ఉంటుంది మనకు. ఏమండి, లేదండి బస్సులలో వెళ్తే ప్రమాదం ఉంది కనుక నేను విమానంలో వెళ్ళిపోతా అంటే విమానాలు కూడా కూలిపోయినా లేవంటారా మీరు చెప్పండి? విమానాలు కూడా కూలిపోయినా లేవంటారా? అది మధ్యలో ఉన్న చక్రాలు ఊడిపోవడమో, గాలిలో పేలిపోవడమో, ఎక్కడ కూడా భద్రత కనబడదు మన జీవితాలకు. అందుకనే సూదికి గ్యారంటీ కనబడుతూ ఉంటుంది కానీ మనిషి జీవితానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ కలిగిన ఒక సంఘాన్ని ఆయన స్థాపించాడు. ఆ సంఘములో అందరినీ పిలుస్తున్నాడు ఆయన. ఇట్రండి నాన్న మీరందరూ కూడా, మీరందరినీ నేను ప్రత్యేకపరుచుకుంటున్నా, మీరందరూ రావాలి. ఇక్కడ భద్రత అనే ఒక చోటు నేను ఏర్పాటు చేస్తాను. అది ఏకంగా నా రక్తాన్నిచ్చి కొన్నది, నా ప్రాణాన్నిచ్చి స్థాపించిన సంఘం కనుక ఆ సంఘములోనే మీకు సేఫ్ జోన్ ఉంది, ఇక్కడికి మీరు రండి అని ఏం చేస్తున్నాడు? లోకములో ఉన్న అందరినీ పిలుస్తున్నాడు. కొందరు రాగలుగుతున్నారే కానీ ఆ కొందరిలో మనం ఉన్నాము, నీవు నేను మనమందరం ఉన్నామంటే నిజంగా ఆయన చూపించిన కృప కాదంటారా? ఆయన చేసిన త్యాగం కాదంటారా? ఆయన పెట్టిన ప్రాణం కాదంటారా? మీరు ఆలోచించండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు ప్రపంచానికి బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడు నిజంగా కదా ప్రపంచంలో భద్రత లేదు, సంఘములో భద్రత ఉంది. ఏకంగా ఆ భద్రత క్రీస్తు ఇచ్చినది కనుక నేను ఆయన భద్రత కలిగిన చోటుకు వెళ్ళాలనే ఆలోచనలో ఎప్పుడు మనం ఉండాలి. ఓకేనండి, ఇన్న మాటలు మధ్యలో ఉంచుకుందాం. ఆయన మన కోసము కార్చి రక్తము మన కోసరం కొట్టబడిన శరీరంలో మనమందరము భాగస్వాములం అవుదాం. ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుంటూ ఉందాం. ప్రార్థనలో ఉందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, కొన్ని మీ మాటలు మేము వినగలిగాము తండ్రి. నిజంగానే ప్రభా, లోకములో భద్రత ఉంది అని మనుషులు అనుకుంటున్నారు, కానీ భద్రత సంఘములో ఉంది అని ఈరోజు సంఘంగా మా జీవితాలను మీరు హెచ్చరించారు తండ్రి. అందుకనే కదా ప్రభా మీరు మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నారు. అందుకనే మాకు ఒక గుర్తింపు ఉందని మీరు చెప్పారు. అందుకనే మాకు ఒక గుర్తింపు ఉందని మీరు చెప్పారు. ఆ గుర్తింపు విలువైనది మీరు గుర్తించారు తండ్రి, సమాజం గుర్తించలేకపోయింది.